वीडियो ना स्टार्ट करो बाबा वस्तुన్నాడు పెద్ద రాని ఫోటోకి చూడకూడదు జెండాకి చూడాలి ఒక్కరోజు ఆ ఫోటోకి వెళ్ళే చిన్నదేగా రెండు మూడు అట్లలే పాడడానికి మా కృషి చేస్తారు నేషనల్ లోక్రాంతి పార్టీ స్థాపించి 9 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో మన గ్రామోత్సవ ఆధ్వర్యం అందరి సమక్షంలో నేషనల్ లోక్రాంతి పార్టీ కార్యాలయంలో ఇవాళ గణతంత్రాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఎగరేయడం జరిగింది. ఇది చాలా శుభపరిణామం. ఇక్కడికి వచ్చిన గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇప్పుడు మన చలవాది నాగమావయ్య గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాం. గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంలో మరి నేషనల్ నవక్రాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి కనకం శ్రీనివాసరావు గారు వారి ఆఫీసులో ఏర్పాటు చేసినటువంటి క్రమంలో గ్రామస్తులందరూ పాల్గొనటం, మరి మొట్టమొదటిసారిగా వారు మా గ్రామంలో జాతీయ స్థాయి అధ్యక్షులయ్యండి మరి మా గ్రామంలో ఆఫీసులో జెండా ఆవిష్కరణ చేయడం శుభపరిణామంగా భావిస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు ఉల్లి సురేష్ గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాం. గౌరవనీయులు పెద్దలు నేషనల్ నవక్రాంతి పార్టీ వ్యవస్థాపకులు కనకం శ్రీనివాసరావుకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఒక పార్టీని స్థాపించి 9 సంవత్సరాలు కూడా ఈరోజు ముగించుకోవడం జరిగింది. ఒక పార్టీని నడపాలంటే ఆషామాషా కాదు, దానికి ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి. సో ఎన్నో అవమానాలు పడాలి, ఎన్నో నిందలు వస్తాయి, ఫైనాన్షియల్గా ఇబ్బంది అవుతుంది. ఇన్ని విధాలు కూడా తట్టుకొని ఈ రోజున ఒక పార్టీని ముందుకు తీసుకురావడం అనేది గొప్ప నియోగంగా నేను భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఎమ్మెల్సీగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఈ యొక్క పార్టీ తరఫున అభ్యర్థులు నిలబెట్టేసి తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడంలో ముందుంటాడు మన కనక శ్రీనాథన్ కూడా నేను సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా చాలా ముఖ్యమైనది. 75 సంవత్సరాలు ముగించుకొని 76 సంవత్సరాలు అడుగుపెట్టాం. ఈ సందర్భంగా మనకు అన్నవరంలో కూడా మరి కార్యాలయం నేషనల్ నవక్రాంతి పార్టీ కార్యాలయంలో కూడా ఈ యొక్క ఫ్లాగ్ హోస్టింగ్ జరగడం అనేది చాలా సంతోషకరం. సో ముందు ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని పెద్దలకు అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి కూడా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇప్పుడు మన మిత్రులు అందరికీ నమస్కారం. సామాన్యుడు ఒక రాజకీయ పార్టీ పెట్టవచ్చు, దాన్ని నడపచ్చు అనేది ఉదాహరణలతో సహా అన్న నిరూపించాడు. ఇది చాలా అందరికీ ఆదర్శప్రాయం. ఇంకో విషయం ఏంటంటే అన్నం లేకుండా ఉంటాడేమో కానీ పార్టీ పరంగా పనులు మాత్రం అది ఎలా సాధ్యమో ఆయన కాడ కొద్దిగా నేర్చుకోవాలి. మా లాంటి వాళ్ళందరికీ ఆయన ఒక ఆదర్శప్రాయుడు. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామస్తులు మొత్తానికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. ఇక నుంచి ప్రతి సంవత్సరము ఆగస్టు 15కి అలాగనే జనవరి 26కి పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం చేస్తాను. ప్రతి సంవత్సరం కూడా ఇలాగని మీ అందరూ సహకరించి మన గ్రామస్తులు కూడా రాజకీయాలుగా ఎక్కడ ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఇలాంటి ఉత్సవాలు అందరూ కలిసికట్టుగా చేసుకోవాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.